हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम्। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सभूमिं विश्वतो कृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य తదాత్మానం సృజామ్యహం అని గీతలో పరమాత్మ చెప్పినట్టుగా ధర్మానికి కీడు సంభవించి అధర్మం పెరిగిపోతున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు స్వయంగా కానీ లేక తాను ఆజ్ఞాపించి పంపించిన మహాపురుషుల ద్వారాను ఈ ధర్మ పరిరక్షణ చేస్తూ ఉంటాడు. ఆయనచే ప్రేరేపించబడి ఈ లోకమున అవతరించిన మహానుభావులు భగవంతుని అనుగ్రహము చేత తాము ఆ భగవదనుభూతిని పొందుతూ ఏకస్వాదున భుంజీత అన్నట్లు ఆ అనుభవమును తామొక్కరేగాక ఈ లోకంలోని మానవులందరూ పొందవలెనని భావిస్తూ అందులకుగా ఏ ప్రతిబంధకములు లేని సన్యాసమును స్వీకరించి తాము కఠోర నియమములను ఆచరిస్తూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గాలి తాకిడిని అనుభవిస్తూ ఉండే చెట్లు తాము ఆ కష్టములను అనుభవిస్తూ మనకు నీడను ఇచ్చి మన తాపమును పోగొట్టుచున్నట్లు ఈ మహానుభావులు కూడా మనకు భగవత్తత్వమును ఉపదేశించి భగవదనుభూతిని కలిగిస్తూ జన్మ జన్మాంతముల నుండి ఏర్పడిన మన సంసార తాపములను పోగొట్టుచుందురు. అట్టివారే ప్రకృతములో మన జీయరు స్వాములు. వారిలో ఒకరైన శ్రీ రామచంద్ర స్వామి చిన్నతనములోనే సాంసారిక సుఖముల జోలికి పోక సన్యాసమును స్వీకరించి శ్రీభాష్యకార సిద్ధాంత పీఠమును భీమవరంలో స్థాపించి తాము భగవదనుభూతి ఆనందమును పొందుతూ మనకందరకు ఆ ఆనందము కలిగించుటకు ఆధ్యాత్మిక ప్రచార
ప్రచారము చేస్తూ దానిలో ఒక భాగంగా యజ్ఞ ప్రక్రియను అనుసరించారు. యజ్ఞములో దేవతల ఆరాధనము, అన్నదానము, మహానుభావుల సమావేశము వలన మనకు పవిత్రత ఏర్పడును. అలాంటి వాటిలో భగవంతుని కటాక్షమునకు మనము పాత్రులము కావాలంటే ముందు లక్ష్మీదేవి పురుషకారము అవసరము. ఆమె అనుగ్రహము లేనిదే ఈ లోకములో మనకు కావలసిన సకల విధ సుఖములు కాని, శుభములు కాని, భగవంతుని అనుగ్రహము కాని మనకు కలుగవు. అది దృష్టిలో పెట్టుకుని మనకు ఇహపర సుఖములు పొందుటకు మూలమైన శ్రీ లక్ష్మీదేవి కటాక్షమును కోరుతూ శ్రీ మహాలక్ష్మి యాగములు ప్రారంభించినారు మన జీయరు స్వామివారు. వేదములో లక్ష్మీదేవి మహిమను తెలుపునది శ్రీ సూక్తము. అందు 15 రుక్కులు, లక్ష్మీ గాయత్రి మొత్తము 16 మంత్రములు కలవు. ఆ శ్రీ సూక్తము షోడశకళా పరిపూర్ణ అయిన లక్ష్మీదేవి మహిమను తెలుపుతున్నది. దానికి గుర్తుగా 16 యజ్ఞములు లోక కళ్యాణార్థము ప్రారంభించి ఇప్పటికీ 7 యజ్ఞములు పూర్తి చేసి 8వ యజ్ఞము రాజమహేంద్రవరంలో సంకల్పించినారు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయరు స్వామివారు. శ్రీ సూక్తపు 15 రుక్కులలో మధ్యమణి లాంటిది 8వ రుక్కు. పద్మే స్థితాం పద్మవర్ణాంతమిహోపహ్వయే శ్రియం. అట్లాగే ఈ 8వ యాగమునకు ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. భగవద్రామానుజ సిద్ధాంత ప్రచారము కొరకు జనులందరకు ఆధ్యాత్మిక సంపదలు పంచుటకై ప్రచారము చేస్తున్న 7 జీయరు స్వాములు ఈ యజ్ఞమునకు విచ్చేసి యజ్ఞమునకు మంగళాశాసనము చేసి మనకు సకల సంపదలు అందివ్వ లక్ష్మీదేవిని ప్రార్థించుటయే ఆ విశేషము. ఈ రాజమండ్రి ప్రాంతములోని భక్తులందరి ద్రవ్యములకు సార్థకత, భక్తులకు లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కలిగింపదలచి గోవింద పెరుమాళ్ల మంగళాశాసనములతో రాజమహేంద్రవరపు చుట్టుప్రక్కల సుమారు 350 గ్రామములలో 70 రోజుల పాటుగా అనేక కష్టముల కోర్చి పాదయాత్రతో భిక్షా పర్యటన కార్యక్రమమును నిర్వహించి జగత్ కళ్యాణము కొరకు ఈ శ్రీ మహాలక్ష్మి యాగమును నిర్వహిస్తున్నారు మన జీయరు స్వామివారు. గతులన్నీ ఖిలమైన కలియుగమందు గదీతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ ఖిలమైన కలియుగమందు గదీతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ ఖిలమైన కలియుగమందు గదీతడే చూపే. సాక్షాన్ నారాయణో యతిహి అన్నట్లు యతీశ్వరులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులు. వారికి భిక్ష చేసినట్లయితే శ్రీమన్నారాయణునే సాక్షాత్తుగా ఆరాధించినట్లగును, తత్ఫలితము లభించును. శ్రీ జీయరు స్వామివారు ఈ భిక్షాటనము తమ కోసము కాకుండా జగత్ కళ్యాణమునపేక్షించి మనకందరికీ శుభములు కలిగించుటకై పాంచరాత్ర దివ్య